వెల్కమ్ టు T10. ఈ రోజు మనం నిత్యం కూడా ఆరోగ్య బీమా చేయండి, ధీమాగా ఉండండి, పైసా ఖర్చు లేకుండా చికిత్స పొందండి అనే అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం. అసలు ఆరోగ్య బీమాలో ఏం జరుగుతుంది, ఆ క్లెయిమ్స్ ఎలా చెల్లిస్తున్నారు, ఎట్లా క్లెయిమ్స్ రేట్ ఉంది, ఈ విషయాలన్నిటిని కూడా తెలుసుకోవడానికి మన ముందు KVSN రాజు గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకో. నమస్తే రాజు గారు. నమస్కారం. భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ను తీసుకున్న పాలసీదారులు ఎంతమంది, అసలు వాళ్ళు ఎంత ప్రీమియం చెల్లించారు, ఎట్లా జరుగుతుంది ఈ బిజినెస్? భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేసే కంపెనీలు ప్రైవేటువి 21 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 4 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అది కాక ఆరోగ్య బీమా కోసమే 5 బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. 2023-24 లెక్కలు ఇంకా IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇంకా విడుదల చేయలేదు. 2022-23 లెక్కల ప్రకారం తీసుకుంటే భారతదేశంలో అన్ని బీమా కంపెనీలు, ప్రభుత్వం గాని ప్రైవేట్ గాని ఆరోగ్య బీమా కంపెనీలు గాని, మొత్తం బీమా కంపెనీలు లెక్కల ప్రకారం IRDA లెక్కల ప్రకారం 25.23 కోట్ల మంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకున్నారు. ఆరోగ్య బీమా పాలసీ 25 కోట్ల పైగా. దీనికోసం ప్రభుత్వాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, అలాగే గ్రూప్ అంటే కొన్ని కంపెనీలు గ్రూప్ ఇన్సూరెన్స్ గా తీసుకుంటున్నాయి, అట్లాగే వ్యక్తులుగా తీసుకుంటున్నారు, కుటుంబాలుగా కూడా. ఇట్లా ఇవంతమంది అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్రూపులు, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ కంపెనీలు, అలాగే వ్యక్తులు, వీళ్ళ మొత్తం ప్రీమియం ఎంతనంటే 89,492 కోట్ల రూపాయలు. ఏది 2022-23 పోయిన సంవత్సరం 2022-23 ఏప్రిల్ నుంచి మార్చి వరకు IRDA లెక్కల ప్రకారం 23.23 కోట్ల మంది ఆరోగ్య బీమా తీసుకుంటే దానికోసం బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం 89,492 కోట్ల రూపాయలు, సుమారు 90,000 కోట్లు. బీమా కంపెనీలు పాలసీదారులకి ఇంతగానో చెల్లిస్తున్నారు కదా, వాళ్ళు క్లెయిమ్ల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు, ఎట్లా సర్వీస్ అందిస్తున్నారు? ఇది కూడా IRDA లెక్కల్లో ఉంది. మీరన్న దాని ప్రకారం 2022-23 IRDA యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అందులో ఇవి ఎంత క్లెయిమ్ చెల్లించారన్నది కూడా ఉంది. దాని లెక్కల ప్రకారం తీసుకుంటే మొత్తం బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగంలో ఉన్న బీమా కంపెనీలు అయినా, ప్రైవేట్ రంగంలో ఉన్న బీమా కంపెనీలు అయినా, ఆరోగ్య బీమా కంపెనీలు అయినా, ఈ మొత్తం బీమా కంపెనీలు చెల్లించిన క్లెయిములు 64,631 కోట్ల రూపాయలు. ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిపి, మొత్తం కలిపి. ఇందులో ఇంకో డేటా కూడా తీసుకోవచ్చు. ఇందులో 4 ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు 37,087 కోట్ల రూపాయలు చెల్లించాయి. మొత్తం ఎంత? 64,631 కోట్లలో 37,087 కోట్ల రూపాయలు ఆరోగ్య బీమా క్లెయిముల రూపంలో చెల్లించినవి కేవలం 4 కంపెనీలు. అదే ప్రైవేట్ బీమా కంపెనీలు, సాధారణ బీమా కంపెనీలు తీసుకుంటే వాళ్ళు 15,204 కోట్ల రూపాయలు చెల్లించారు 2022-23 సంవత్సరానికి. అలాగే ఆరోగ్య బీమా కంపెనీలు 5 ఉన్నాయి, అవి తీసుకుంటే అవి కేవలం 12,340 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాయి. ప్రభుత్వ రంగానికి 37,000 కోట్లు చేస్తే ఈ 12,000 చేశాయి. 12,000, 15,000 ఆ రెండు ప్రైవేటే. ప్రైవేట్ సాధారణ బీమా కంపెనీలు ప్లస్ ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు. అవును, ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఎన్ని ఉన్నాయి, అవి ఎంత బిజినెస్ చేస్తున్నాయి, వాటి వాటా ఎంత? ప్రభుత్వ ఈ లెక్క ప్రకారం తీసుకుంటే మీకు 2022-23లో 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు ఆరోగ్య బీమా కింద తీసుకున్న ప్రీమియం ఎంత అనంటే 39,058 కోట్లే. నేను ఇందాక చెప్పిన 89,492 కోట్లలో 4 ప్రభుత్వ రంగ బీమా కంపెనీలుకి వచ్చిన ప్రీమియం 39,058 కోట్లు మాత్రమే. కానీ
21 ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. అవి కూడా ఆరోగ్య బీమా పాలసీలు అందజేస్తాయి. అవి 25,182 కోట్ల రూపాయల వ్యాపారం చేశాయి. అంటే 25,182 కోట్ల రూపాయల వాళ్ళకి ఆరోగ్య బీమా ప్రీమియం వచ్చింది. అట్లాగే 5 ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు, ఈ 5 ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు 25,252 కోట్ల రూపాయలు వ్యాపారం చేశాయి. ఇక్కడే గమనించాలి, 5 ఆరోగ్య బీమా కంపెనీలు ప్రీమియం ఎంత తీసుకున్నాయి? 25,252 కోట్ల రూపాయలు. IRDA లెక్కల ప్రకారం చెల్లించింది ఎంత? క్లెయిములు చెల్లించింది ఎంత? కేవలం 12,340 కోట్లు. సగం కూడా చెల్లించలేదు. ఒకటి. రెండోది, 21 ప్రైవేట్ సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. అవి ఎంత ప్రీమియం తీసుకున్నాయి? ఆరోగ్య ప్రీమియము 25,182 కోట్ల రూపాయలు. ఎంత చెల్లించాయి? 15,204 కోట్ల రూపాయలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు తీసుకున్న ప్రీమియం ఎంత? 39,058 కోట్ల రూపాయలు. వాళ్ళు చెల్లించిన క్లెయిములు అదే సంవత్సరానికి 2022-23లో 37,087 కోట్ల రూపాయలు, దాదాపు 98% చెల్లించారు. అది 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా, కేవలం 4 ఇది మనం గమనించాలి. ఓకే, వాళ్ళు 50% కూడా చెల్లించలేదు, వీళ్ళు మాత్రం 90% ప్లస్ గా చెల్లించారు దాదాపుగా. అది ప్రజలందరికీ కూడా ఇప్పుడు బీమా కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నారు మోడీ గారు. అవును. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అంటే భారతదేశంలో బీమా వ్యాపారాన్ని చేసే కంపెనీలని రెగ్యులేట్ చేయడానికి మీకు ఒక రెగ్యులేటర్ వచ్చారు. ఓకే, ఆయనే IRDA అంటుంది దాన్ని, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పిన. వీళ్ళు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. భారతదేశంలో సంస్కరణలు ఇన్సూరెన్స్ రంగంలో తీసుకురాబోతున్నాం, ఈ చట్టాలని సవరించబోతున్నాం, పార్లమెంట్ లో ఈ చట్టం తీసుకెళ్లబోతున్నారు, అందువలన ప్రజల అభిప్రాయం కోరారు. అందులో తీసుకోవాల్సింది ఏంటి? 2047 నాటికి ప్రజలందరికీ బీమా అనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం. అందువలన ఈ సంస్కరణలు ఇన్సూరెన్స్ చట్టాలు సవరణల ద్వారా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. అంటే లక్ష్యం చాలా మంచిది. ఎందుకు అని అంటే అందరికీ బీమా, అందరికీ ఆరోగ్యం, అందరికీ వైద్యం అందుబాటులో. ఇది లక్ష్యం మంచిది. అది 47 వరకు ఎందుకు? ముందే పెట్టుకోవచ్చు, ఇప్పుడే ఒక 5 ఏళ్లకు పెట్టుకోవచ్చు. లేదు, మోడీ గారు ఆల్రెడీ 10 ఏళ్లు పాలించారు, ఇంకొక 5 ఏళ్లు పాలిస్తారు, ఇప్పుడే పెట్టుకోవచ్చు. కానీ 2047 అయినా పెట్టుకున్నారు, మంచి పరిణామం, అది మంచి లక్ష్యం. కానీ ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ఇప్పుడు నేను మీకు లెక్కలు చెప్పాను. IRDA లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇప్పుడు బీమా చెల్లిస్తున్నాయి. ఆ బీమా చెల్లిస్తున్నప్పుడు బీమా కంపెనీలకి అది 23-24 లెక్కలు వచ్చాయి. IRDA లెక్కలు ఇవ్వలేదు, కానీ ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అని ఉంది. ఆ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వాళ్ళు లెక్కలు రిలీజ్ చేశారు. అంటే ఆరోగ్య బీమా కింద భారతదేశంలో ఎంత ప్రీమియము ప్రజలు గాని ప్రభుత్వాలు గాని చెల్లించాయని దాని లెక్కల ప్రకారం తీసుకుంటే 1,09,006 కోట్లు, 1,09,006 కోట్ల రూపాయలు బీమా కింద, ప్రీమియం కింద ప్రైవేట్ కంపెనీలకి, ప్రభుత్వ రంగ కంపెనీలకి చెల్లించారు. ఎవరు చెల్లించారు? కేంద్ర ప్రభుత్వం చెల్లించింది, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. అలాగే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు గ్రూప్ పాలసీ తీసుకున్న కంపెనీలు చెల్లించాయి. అట్లాగే వ్యక్తులుగా తీసుకున్న వాళ్ళు కూడా చెల్లించారు. వీళ్ళందరూ చెల్లించిన ప్రీమియం ఎంత భారతదేశంలో? 1,09,006 కోట్లు. మరి ఇది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏమి ఉండాలి? అందరికీ ఆరోగ్యం అంటే ఈ 1,09,006 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటే అందరికీ ఆరోగ్యం ఇస్తాం, అందరికీ ఆరోగ్యం అందిస్తాం, అందరికీ కార్పొరేట్
హెల్త్ వైద్యం కార్పొరేట్ అందిస్తాం. హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తాం. ఉమ్. ఎవరు అనారోగ్యం పాలైనా వాళ్ళు ₹1 కట్టాల్సిన పని. జేబులో నుంచి పెట్టక్కర్లేదు. ఉమ్. మీకు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఉమ్. అన్ని ఆసుపత్రుల్లోనూ ఈ క్లెయిములు మీరు ఉండొచ్చు. ఉమ్. మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తారు వాళ్ళు. ఆ భరోసా మేము తీసుకుంటామని మోడీ గారు చెప్పాలి కదా, ఉమ్. రాష్ట్ర ప్రభుత్వాలతో చెప్పించాలి కదా. అది వికసిత్ భారత్ అంటే ఉమ్. అనారోగ్యం లేని భారత్ గా తయారు చేయాలి అని అంటే మోడీ గారు ఏం చెప్పాలి అని అంటే తను చెప్పి చూపించాలి. ఉమ్. ఎస్ మేము ఇప్పుడు ₹15 లక్షల సీనియర్ సిటిజన్స్ కి మేము ఇస్తున్నాం అని చెప్పారు. ఉమ్. ఎక్కడి నుండి ఇస్తున్నారు? బీమా చేసి. ఉమ్. బీమా ఎందుకు? ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఉమ్. ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొచ్చి ఉమ్. ఆరోగ్య బీమా మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. ఉమ్. దానికి మీరందరూ సహకరించండి. ఉమ్. అది ప్రభుత్వం పెట్టిన హాస్పిటల్ అయినా ప్రైవేట్ వారు పెట్టుకున్న హాస్పిటల్ అయినా ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. డబ్బులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి అని చెప్తే ఉమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 2023-24 లెక్కలు చెప్పాను నేను. ఉమ్. 2023-24 ₹1,09,006 కోట్ల. 2024-25 ఇంకొక 4 నెలలు అయితే మనకి వస్తాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు అవుద్ది. ఇది ఖచ్చితంగా ఇంకో 10-15 వేల కోట్ల రూపాయలు పెరుగుతుంది. అవును. అంటే సుమారు ₹1,20,000 కోట్ల ఉమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కంపెనీలతో సహా వ్యక్తులు బీమా కోసం, అది కూడా ఆరోగ్య బీమా కోసం ఉమ్. ప్రీమియం చెల్లిస్తుంటే ఉమ్. దాన్ని ఒక పూల్ కింద తయారు చేసి ఉమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో ఉమ్. ఈ కంపెనీలన్నీ చెయ్యాలి లేదా ఈ రెగ్యులేటర్ చెయ్యాలి. అవును. ప్రజలు అనారోగ్యానికి గురయ్యి ఆర్థిక ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనే లక్ష్యం కదా కోరుకోవాలి. అవును. ఇక్కడ మనం కోరుకోవాల్సింది ప్రజలు ఆలోచించవలసింది. ఉమ్. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నా వరకు నేను ప్రీమియం కడితే ఒక 5,000 కట్టొచ్చు, 10,000 కట్టొచ్చు. ఉమ్. కానీ నాకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆరోగ్య బీమా అందుతుంది. నా వరకు నేను హ్యాపీ. ఉమ్. కానీ నేను 3,000, 4,000, 5,000, 10,000, 20,000, 50,000 కడితే ఉమ్. మరి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కట్టగలిగిన వాళ్ళు కడితే, ఉమ్. అందరూ కట్టారని అంటలేదు. 140 కోట్ల జనాభాలో కట్ట- అందరూ కట్టారని లేదు. ఉమ్. కేవలం 25.23 కోట్ల మంది ఆరోగ్య బీమా కట్టిండ్రు. కలిగి ఉన్నారు. అవును. ఉమ్. మరి 140 కోట్ల మందికి కూడా అందించవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం ఇది కానీ చేస్తే. ఉమ్. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రూపంలో ఆర్డర్స్ జారీ చేస్తే, అలాగే ప్రైవేట్ కంపెనీలు కానీ లేదు మా ఇన్సూరెన్స్ కంపెనీలే. నేను ప్రభుత్వ రంగ బీమా కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఉమ్. నేను నా ఆరోగ్య బీమా కోసం, నా కుటుంబం ఆరోగ్య బీమా కోసం సంవత్సరానికి 60,000 చెల్లిస్తున్నాను. ఉమ్. మరి మాలాంటి వాళ్ళందరూ ఉమ్. ఉమ్. ఉద్యోగులైనా, రిటైర్డ్ అయిన వాళ్ళు. ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా, క్యాజువల్ అయినా, పేదవాడైనా, ధనికుడైనా ఉమ్. వీళ్ళందరికీ ఆరోగ్యం అందించాలి అనే సత్సంకల్పం గాని మోడీ గారికి ఉంటే ఉమ్. ఖచ్చితంగా మోడీ గారు ఆ రూపంలో ఆలోచించాలి. ఏ రూపంలో? ఆరోగ్య బీమా అందరికీ. ఆరోగ్య బీమా అందరికీ. బీమా ఏ రూపంలో ఎవరివ్వాలి? కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోమనండి, రాష్ట్ర ప్రభుత్వాలనే బాధ్యత తీసుకోమనండి, ఈ డబ్బులు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోమనండి. అది ప్రైవేటు, గవర్నమెంట్, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఉమ్. ప్రభుత్వ బీమా కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ బీమా కంపెనీలు ఉన్నాయి, ఆరోగ్య బీమా కంపెనీలు ఉన్నాయి. ఉమ్. వీటన్నిటికీ ఆదేశాలు ఏమి ఇవ్వాలి? అనారోగ్యంతో వచ్చిన వాళ్ళందరికీ మీరు ఉమ్. ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఎక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే దానికి ఇవ్వండి. ఉమ్. ప్రజలందరికీ మా ప్రభుత్వం, మా భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మావి కాకపోయినా అని మోడీ గారు సందేశం ఇచ్చారనుకోండి, ఉమ్. నిజంగా భారతదేశ ప్రజలకి ఉమ్. ఎంతో ఉపయోగపడుతుంది. ఉమ్. అందువల్ల మనం ఈ విషయాలు తెలుసుకొని ఉమ్. మనం మోడీ గారి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏం ఒత్తిడి తీసుకురావాలి? ఆరోగ్య బీమా మాకు కావాలి, ఉమ్. మేము ఆల్రెడీ 5,000 కడుతున్నాం, ఈ 5,000 మీ ప్రభుత్వానికి ఇస్తాం. ఉమ్. కానీ మాకు కాదు, ఉమ్. భారతదేశంలో ప్రజలందరికీ
మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, లేదు నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ, లేదు నాకు ఆరోగ్య బీమాని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అని కోరుకోవాలి. ఆరోగ్య బీమాలు ఏమేమి జరుగుతున్నాయి, అదే విధంగా ప్రభుత్వాలు ఏం చేయాలి అనే విషయాలు కూలంకషంగా వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.